ఓకే. అంటే ట్రైలర్ చూస్తే ఈగోలతో గొడవ పడేది, లాస్ట్‌లో పెద్దలు కూర్చోబెట్టి కలిపేది ఇలా అనిపిస్తుంది. అంటే ఆ ట్రైలర్ అలా ఆ ప్యాటర్న్‌లో కట్ చేసాం గానీ, నాట్ జస్ట్ దట్ దెర్ ఈస్ నో ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఆల్. అంటే దే ఆర్ ఓన్లీ వాచింగ్ బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఫ్రంట్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ సెట్టింగ్ దేర్ రిలేషన్షిప్ రైట్. ఏదున్నా సరే వీళ్ళ స్వయం కృతాపరాధమే, ఏదున్నా సరే వీళ్ళ ఓన్ దాన్ని ఏమంటారు డిసిషన్స్ వల్ల వచ్చేదే. కానీ ఫ్యామిలీ ప్లేస్ బ్యాక్ సీట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. ఓకే అండి. విష్ ఆల్ ది బెస్ట్. శివాని గారు. హాయ్ అండి. హాయ్ అండి. కోట బొమ్మల పిఎస్‌లో అక్కడ లవ్ చేసుకున్నారు, ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. అంటే ఫస్ట్ వచ్చింది ఈ సినిమా అయినా, తర్వాత మీకు రిలీజ్ అయింది మాత్రం ఆ సినిమా రిలీజ్ అయింది. అవునవును. అంటే బోత్ ఈ షార్ట్ సైమల్టేనియస్గా జరిగింది. బట్ అది ఫస్ట్ కంప్లీట్ అయింది. సో బేసిక్లీ రాహుల్ హ్యాడ్ అ స్మాల్ యాక్సిడెంట్, లైక్ ఫ్రాక్చర్ అయింది. సో దానివల్ల అటు ఇటు అయింది. అంతేగాని ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. రెండు ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి. బట్ ముందు అది వచ్చింది, తర్వాత ఇది వస్తుంది. ఓకే. అంటే పెళ్లి గురించి తీసిన ఈ సినిమా మీకు ఏమనిపించిందండి? ఎక్స్పీరియన్స్ ఎలా? ఇట్ వాజ్ అంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సినిమా అండి. అంటే లైక్ చాలా సింపుల్గా మీకు లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. రిలేషన్షిప్స్ అండ్ మీ ఈగోస్ అవ్వనివ్వండి ఆర్ వాట్ ఎవర్ స్మాల్ ఎమోషన్స్ మీరు అప్పటికప్పుడు షార్ట్ టెంపర్డ్గా తీసుకోకూడదు. యూ షుడ్ థింక్ అండ్ ఇట్స్ వెరీ ఎనీ రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్, ఎనీ రిలేషన్షిప్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అని ఒక బ్యూటిఫుల్గా చెప్పే మూవీ. సో చేస్తున్నంతసేపు చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా హాయిగా నడిచిపోయింది. బట్ తర్వాత సినిమా చూసినప్పుడు ఓకే ఇట్స్ ఆల్సో చాలా అంటే ఎక్కడ కూడా ప్రీచింగ్గా చెప్పం. ఇది ఒక నార్మల్గా డే టు డే మీ ఫ్రెండ్ ఇంట్లో జరిగేలాగో, లేకపోతే మీ ఇంట్లో ఒక సీన్ జరుగుతున్నట్టు, ఆర్ మీరు మీ వైఫ్తో ఆర్ మీ గర్ల్ ఫ్రెండ్తో, మీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు, అయిందా? సో మీరు మీ వైఫ్తో ఎలా మాట్లాడుకుంటారు, అలా మీరు ఈజీగా రిలేట్ అయిపోతారు. సో మీకు తెలియకుండానే మీరు ఈ సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తారు. వెదర్ ఒక లెసన్ గానో, లేకపోతే ఇది మనకు కూడా జరిగింది కదా అని ఒక ఎక్స్పీరియన్స్ గాను. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు రిలేటబుల్ ఫీల్ అవుతారని అనిపించింది సినిమా తర్వాత చూసినప్పుడు. అండ్ ఐ పర్సనలీ హ్యాడ్ అ బ్లాస్ట్ షూటింగ్. ఓకే. ఇది ఫ్యామిలీతో కలిసి చూసేలా క్లీన్గా ఉంటుందా? డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమైనా ఉంటాయి? అంటే ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని ఎలా చెప్పాలి, మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుందండి. దాన్ని మీరు క్లీన్గానే అర్థం చేసుకోవచ్చు, డబుల్ మీనింగ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఇన్ యువర్ మైండ్ సెట్. టీవీలోనే ఇంకా ఎక్కువ వస్తున్నాయండి. అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడాలని వాడిన సినిమా కాదు. సో అలా డైలాగ్స్ ఏమీ ఉండవు. ఇట్ బి వెరీ మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుంది. క్లీన్గా చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఓకే అండి. విషయాలు